హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. ఇక్కడ మీరు ముందు వీడియో చూడకపోతే ఈ వీడియో వచ్చేసి ముందు వీడియోకి కంటిన్యూషన్. ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. ఇక ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంపుల్ వచ్చేసి థాయ్ బుద్ధిజం టెంపుల్ అనమాట. ఇది చాలా స్పెషల్. ఈ టెంపుల్ వచ్చేసి పీనంగ్లో ఉంది. ఇక్కడ టూరిజంకి మంచి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎంట్రీ కూడా ఏమీ ఉండదు, ఫ్రీ ఎంట్రీ. అలాగే టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా పక్కపక్కన టెంపుల్స్ కింద ఉన్నాయి. ఇవన్నీ కూడా బుద్ధా టెంపుల్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క మఠం అలా అన్నమాట. కానీ ఇక్కడ మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి స్లీపింగ్ బుద్ధ. ఇక్కడ ఎక్కడ కూడా అసలు స్లీపింగ్ బుద్ధ అనేది లేదు, ఇక్కడ మాత్రమే ఉంటుందన్నమాట. కానీ చాలా బాగుంటుంది, అది మాత్రం మిస్ అవ్వకుండా చూడాల్సిందే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఇటు, అలాగే పక్క నుంచేమో వచ్చేది కూడా ఉంటుంది. ఈ ఎదురుగా డ్రాగన్లు ఉంటాయి అన్నమాట. డ్రాగన్లు కూడా ఇక్కడ స్పెషల్, చాలా అందంగా ఉంటాయి. అసలు ఆ డ్రాగన్ చూస్తున్నారు ఎంత అందంగా ఉన్నాయో. ఇదంతా కూడా సిమెంట్తో చేసింది, దానిపైన వచ్చేసి మిర్రర్స్ అంటించారనమాట. కానీ వర్క్ అయితే చాలా బాగుంది. డైరెక్ట్గా చూస్తే అసలు కళ్ళు జిగేలు జిగేలు అంటాయి అనమాట, అంత బాగున్నాయి అసలు. ఇక్కడ పిక్స్ అయితే చాలా బాగా వస్తాయి. ఇక్కడ లోపలికి చెప్పులా వేసుకెళ్ళొద్దని చెప్పి బోర్డు పెట్టారు. ఇక్కడ అందరూ కూడా దేవుళ్ళలాగే పూజిస్తారు కదా, అందుకని మనం కూడా ఫాలో అవ్వాలి. ఇక్కడ చూస్తున్నారా ఆ డ్రాగన్ ఎంత అందంగా ఉందో. కాకపోతే నార్మల్గా కొన్ని చోట్ల అయితే గోల్డ్ ర్యాప్తో చేసినట్టుగా ఉంటుంది, కానీ ఇక్కడ మొత్తం అద్దాలే అనమాట. అద్దాలతో అదంతా అతికించారు. కానీ చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి అవి అసలు. ఇంకా పక్కన అవన్నీ కూడా ఆ బుద్ధ టెంపుల్సేనండి. ఇక ఇక్కడ చూసారా వచ్చేసాడు మన స్లీపింగ్ బుద్ధ. ఎంత బొద్దిగా బొజ్జునున్నారో. ఇక్కడ వీళ్ళంతా కూడా ఫొటోస్ అవి తీసుకుంటున్నారు, మనం వెయిట్ చేయాలన్నమాట. ఇక్కడ ఎవరిని ఫోటో గురించి డిస్టర్బ్ చేయరు, ఆ వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇస్తారనమాట. అది చాలా బాగుంటుంది. ఇక ఇక్కడ చూస్తున్నారా, అవి వచ్చేసి క్యాండిల్ అండి. బుద్ధాని ఈ క్యాండిల్స్తోని అలాగే అగరబత్తితోని వాళ్ళు ప్రే చేస్తారనమాట. అవి తీసుకుని ఒకసారి ఆ బుద్ధాకి చూపించి మోకాల మీద దండం పెట్టుకుని అక్కడ పెడతారనమాట, వాళ్ళు విష్ తీరాలి అని చెప్పి. ఇక్కడ ఇదైతే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటో అవి మాత్రం లోటస్ షేప్లోనే ఉంటాయి, అవి ఎందుకు అన్నది మనకి తెలీదు. ఇది వచ్చేసి 50 రింగెట్ అంట, ఎల్లోది. అది గ్లాస్ వచ్చింది కాబట్టి. ఇంకోటి పింక్ కలర్లో కనిపిస్తున్నాయి, కొంచెం పెద్ద సైజు, అవి వచ్చేసి 10 రింగెట్. ఇంకోటి చిన్న చిన్న లోటస్ వచ్చాయి, అవేమో 3 రింగెట్ అనమాట. ఇక్కడికి వచ్చిన ప్రతి చైనీస్ కూడా ఆ ట్రెడిషనల్ ఫాలో అవుతారు. చూస్తున్నారు కదండి, ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్లో బుద్ధ స్టాట్యూస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇక ఒక్కొక్క అవతారం అలాగని చెప్పి ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క బుద్ధ విగ్రహాలు ఉంటాయి. అవన్నీ చైనీస్లో రాశారు, మనకు చైనీస్ రాదు కాబట్టి ఏమీ అర్థం కాదు. ఇక్కడ ఇవి చూస్తున్నారా, ఆ వాల్ అంతా కూడా చిన్న చిన్న బుద్ధాస్ ఉన్నారనమాట. ఇక ఇంకోటి స్పెషల్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ బుద్ధ స్టాట్యూస్ వాటి బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా డ్రాస్లో సెరమిక్ వాటిలతో పెట్టి గ్లాస్ చేసి క్లోజ్ చేసేసారనమాట. అవి ఏంటో నాకు అర్థం కాలేదు, అదేంటి డెకరేషన్ లాగా కనిపించట్లేదు, కానీ చాలా ఉన్నాయి అసలు, చుట్టూ ఉన్నాయి. ఏంటో అని మా హస్బెండ్ అడిగితే చెప్పలేదు అనమాట. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అవి పూర్వీకుల హస్తికులు అనమాట. అది ఎందుకు తెలిసిందంటే, అది అక్కడ బుడ్డోడు కనిపిస్తున్నాడు కదా, వాడు వెళ్ళి వాటిని ముట్టుకుంటుంటే వాళ్ళ అమ్మ లాగి తిట్టిందనమాట, ఎవరిని ఎందుకు తీసుకున్నావు. అప్పుడు అర్థమైంది, ఓహో ఇవ్వవా అని చెప్పి. కానీ ఇక్కడ కూడా ఇలాంటివి ఫాలో అవుతారా అనుకున్నాను. ఇక చుట్టూ కూడా స్టాచ్యూస్ సిట్టింగ్ది, అలాగే నుంచున్నవి, చేతిలో బౌల్ పెట్టుకున్నవి, ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. అంటే మనకి బుద్ధ ఏమేమి చేసేవారో అవన్నీ కూడా మనకు ఆ స్టాట్యూ రూపంలో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట.
ఇక్కడ నేను వచ్చేసి క్యాండిల్ తీసుకుంటున్నాను. దేవుడు ఏదైతే ఏమైంది మంచి జరగడానికి కదా, కాబట్టి సర్లే మనం కూడా పెడదామని చెప్పి నేను చిన్న ఆ లోటస్ క్యాండిల్ అయితే తీసుకున్నాను. తర్వాత దాన్ని అక్కడే ఒక లైటర్ లాంటిది పెట్టారనమాట. దాంతో దాన్ని వెలిగించాం. ఎగ్జాక్ట్లీ మేము 8 ఇయర్స్ బ్యాక్ 9 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చాం. అప్పుడు కూడా నేను ఇలాగే వెలిగించాను అనమాట. అది గుర్తొచ్చే మళ్ళీ చేశాను. కానీ అప్పుడు ఇప్పుడు ఎలాంటి మార్పులు లేవన్నమాట. సేమ్ 8 ఇయర్స్ బ్యాక్ ఎలా అయితే ఉందో సేమ్ ఇప్పుడు కూడా అలాగే ఉంది. నో చేంజ్ అనమాట. అలా మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఏమీ డెవలప్ అవ్వలేదు, అలా అని ఏమీ పాడవలేదు. సేమ్ ఎలా ఉందో అలా ఉంది. ఇక్కడ అలా మోకాల మీద దండం పెట్టుకుని తీసుకొచ్చి ఈ పక్కన పెట్టేయడమే. ఈ వీల్ ఒకటి మాత్రం కొత్తగా యాడ్ అయినట్టుంది. నాకైతే అప్పుడు చూసినట్టు గుర్తులేదు. ఇప్పుడే నాకు కొత్తగా అనిపించింది. ఇదేంటంటే అక్కడ కొన్ని పేపర్స్ ఉన్నాయి. అంటే బుద్ధ సందేశం అలా అనమాట. మనం 50 సెన్ వేసి అది వీల్ తిరిగి నెంబర్ చూపిస్తుంది. ఆ నెంబర్ ఏదైతే వచ్చిందో ఆ పేపర్ తీసుకోవాలన్నమాట. ఇది ఎంతమంది నమ్ముతారో ఎంతమంది నమ్మరో నాకైతే తెలీదు. నా దృష్టిలో అయితే మనకు అనుకూలంగా వచ్చిందనుకోండి, అయ్యో నిజమే అనుకుంటాం. మనకు నచ్చలేదనుకోండి, ఇది కూడా ఒక బిజినెస్ అనుకుంటాం. కాబట్టి మనం ఎవరిని ఏమీ అనలేం. నేనైతే ఓకే, ఏదైనా పాజిటివ్గానే తీసుకుంటాను. ఇంకా లోపలంతా చూసేసిన తర్వాత పక్క టెంపుల్స్ కూడా వెళ్దాంలే అని చెప్పి అక్కడ అన్నీ కాకపోయినా దగ్గరగా ఉన్నవన్నీ ఒక్కొక్కసారి చూసేసి బయట నుంచే వచ్చేసాను అనమాట. ఇది కూడా ఒక అవతారం లెక్క. ఇది ఇక్కడ కూడా వాళ్ళు అదిగో చూసారా, అవి అగరబత్తీస్ వాళ్ళు ప్రే చేసినవి. అలా ప్రే చేసి కమలాస్ మాత్రం ఖచ్చితంగా ఫ్రూట్ ఇక్కడ బుద్ధ దగ్గర పెడతారండి వాళ్ళు. చైనీస్ ఏమో ఎక్కడున్నా చైనీస్ కమలా పెడతారు, మరి అది ఎందుకో తెలియదు. కానీ ఇక్కడ మేము వచ్చేస్తుంటే టూరిస్టులు వచ్చారన్నమాట, ఫారినర్స్. అఫ్కోర్స్ మనం కూడా ఫారినర్స్ అనుకోండి, వాళ్ళైతే వైట్ ఫారినర్స్ అనమాట. వాళ్ళు ఎంత పెద్ద ఏజో చూడండి, కానీ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనకంటే వాళ్ళే ఎనర్జెటిక్గా ఉన్నారు అనుకున్నాం మేమైతే. ఇక్కడ అయితే చాలా ఎండలుగా ఉన్నాయన్నమాట. సరే ఐస్ క్రీమ్ తిందామని చెప్పి ఈ నేహాంత్ గారు వచ్చాక ఐస్ క్రీమ్లు కూడా మానేసాం, వాడు ఎక్కడ అడుగుతాడా అని. కాబట్టి వాడికి ఒక ఎంటీ కోనిచ్చి మేమేమో ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసాం. ఇంకా చుట్టూ చాలా టెంపుల్స్ ఉన్నాయి, కానీ ఇంకా అవన్నీ తిరిగే ఓపిక లేదనమాట. ఆ రోజు చాలా ఎండ కూడా ఎక్కువగా ఉంది. కానీ మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా కుదిరితే ఈ టెంపుల్కి కూడా వెళ్ళి చూడాలి. ఇది కూడా చాలా పెద్దదనమాట, చాలానే ఉంటాయి చూడడానికి. కానీ ఇప్పుడు అంత ఓపిక లేక దాన్ని స్కిప్ చేసాం. కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా చూపిస్తాం. ఇవన్నీ మేము ఇక్కడ మలేషియా వచ్చిన కొత్తలో చూస్తాం, కానీ మళ్ళీ ఇప్పుడు ఒకసారి నేహాంతో తిరుగుదామని చెప్పి మళ్ళీ ప్లాన్ చేసాం అనమాట 8 ఇయర్స్ తర్వాత. దట్స్ టుడే వ్లాగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.